అది 2010 ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా లీగ్ మ్యాచ్. సచిన్ టెండూల్కర్ ఓపెనర్గా బ్యాటింగ్ దిగడం జరిగింది. చివరి వరకు 50 ఓవర్స్ ఆడి డబుల్ సెంచరీ మైల్ స్టోన్ రీచ్ అవ్వడం జరిగిందండి. ఈ డబుల్ సెంచరీ మైల్ స్టోన్ను రీచ్ అవ్వడానికి తను ఫస్ట్ మ్యాచ్ 1989లో ఆడాడండి. అప్పటి నుంచి ఈ 2010 వరకు డైలీ అతను ప్రాక్టీస్, ట్రైనింగ్, కోచింగ్, ఫీల్డ్ ఎక్స్పీరియన్స్తో ఈ 4 స్కిల్స్ వాడి తను డబుల్ సెంచరీ మైల్ స్టోన్ రీచ్ అవ్వడానికి 2010 అంటే 21 ఇయర్స్ వరకు కష్టపడడం జరిగిందండి. ఈ ప్రాస్పెక్టింగ్ కూడా అనేది ఒక క్రికెట్ గేమ్ లాంటిదండి. ఈ గేమ్లో కూడా రోజు ట్రైనింగ్, ప్రాక్టీస్, ఫీల్డ్ వర్క్, ప్రాస్పెక్టింగ్, ఈ 4 స్కిల్స్ వాడి రోజు చేయాలండి. కానీ ఇది మనం రోజు చేయట్లేదు కాబట్టి ఈ ప్రాస్పెక్టింగ్ అనే గేమ్లో మనం పెవిలియన్కి చేరి ఆటోమేటిక్గా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ నుంచి క్విట్ అయిపోతున్నామండి. కానీ ఈ ప్రాస్పెక్టింగ్ స్కిల్స్ని ఎలా వాడాలి, ఎలా ప్రాస్పెక్టింగ్ చేస్తే మన టీంలో లాగిన్ అనేది రావడం జరుగుతుంది, మనం ఏ విధంగా ప్రాస్పెక్టింగ్ చేస్తున్నాము, ఆ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో మాట్లాడడం జరుగుతుంది. అసలు మనం ఏ విధంగా ప్రాస్పెక్టింగ్ చేస్తున్నాము ఒకసారి ఒక స్టోరీ మీకు చెప్తాను. ఆ స్టోరీ చెప్పిన తర్వాత ప్రాస్పెక్టింగ్ మనం కరెక్ట్గా చేస్తున్నామో లేదో మీకు తెలుస్తుంది. ఆ తర్వాత నేను ప్రాస్పెక్టింగ్ ఎలా చేస్తే లాగిన్ అనేది మీ టీంలో వస్తుందో క్లారిటీగా మీకు చెప్పడం జరుగుతుంది. ఇంకా లేట్ చేయకుండా స్టోరీ స్టార్ట్ చేద్దాం. రాజు, రాము అనే 2 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు కార్పెట్స్ అమ్ముతారండి. వాళ్ళు కార్పెట్స్ మార్కెట్ దగ్గర అమ్మడం జరుగుతుంది. రోజువారీ కార్పెట్స్ తీసుకెళ్ళి రాజు అనే అతను ఫ్రంట్ గేట్ దగ్గర అమ్ముతారు, రాము అనే అతను ఎగ్జిట్ గేట్ దగ్గర అమ్ముతారండి. ఈ రాజు అనే వ్యక్తి ఫ్రంట్ గేట్ దగ్గర అమ్మడం స్టార్ట్ చేశాడు. ఈ రాము అనే వ్యక్తి ఎగ్జిట్ గేట్ దగ్గర అమ్మడం స్టార్ట్ చేశాడు. చివరికి సాయంత్రం ఇద్దరు కలుసుకున్నారండి. కలుసుకున్నప్పుడు ఈ రాజు అనే వ్యక్తి ఈ రాము అనే వ్యక్తిని అడుగుతున్నాడు, ఎగ్జిట్ గేట్ దగ్గర సేల్ ఏమైనా అయ్యిందా అని అడిగాడండి. ఈరోజు ఏం సేల్ అవ్వలేదు, ఎవ్వరూ నా దగ్గర రాలేదు అని చెప్పి అన్నాడు రాము. తర్వాత 2వ రోజు అయితే ఏం ప్రాబ్లం లేదు, ఈసారి ప్లేస్లు మార్చుకుందాం అని చెప్పాడండి రాజు. నెక్స్ట్ రాజు ప్లేస్లోకి రాము, రాము ప్లేస్లోకి రాజు రావడం జరిగిందండి. సాయంత్రం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నారు. అరే రాము, ఈరోజు ఏమైనా సేల్ చేసావా అంటే ఈరోజు కూడా ఏం సేల్ చేయలేదురా, ఎవరు నా దగ్గరికి రావట్లేదు అని చెప్పి అన్నాడండి. తర్వాత 2 రోజులు మళ్ళీ ప్లేస్ మార్చి చూశారండి. అయినా అవ్వలేదు బిజినెస్. రాజు ఇంకేమనుకుంటున్నాడు, ఈ బిజినెస్ ఇంక అవ్వదు అని చెప్పి క్విట్ అయిపోతున్నాడండి. సేమ్ ఇదే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో జరుగుతుందండి. ప్రాస్పెక్టింగ్ స్కిల్స్ లేక మీరు క్విట్ అవ్వడం జరుగుతుందండి. రాజుకు జరుగుతున్న బిజినెస్ రాముకి ఏమీ జరగట్లేదండి. మార్నింగ్ ఫ్రంట్ గేట్ దగ్గర చేశాడు కదా, అప్పుడు బిజినెస్ జరిగింది కదా రాజుకి. ఎగ్జిట్ గేట్ దగ్గర కూడా చేశాడు కదా, అక్కడ బిజినెస్ జరిగింది కదా. రాము 2 గేట్ల దగ్గర చేశాడు, ఎక్కడ బిజినెస్ జరగలేదు. అంటే ప్రాస్పెక్టింగ్ అనేది అతనికి స్కిల్ అనేది లేదు కాబట్టి, ఆ ప్రాస్పెక్టింగ్ చేయడం రాలేదు కాబట్టి అతను బిజినెస్లో ముందుకు వెళ్ళలేకపోయాడు. మరి ఈ ప్రాస్పెక్టింగ్ చేయాలంటే ఏ విధంగా చేస్తే మన బిజినెస్లో లాగిన్ అనేది రావడం జరుగుతుంది. ఈరోజు ఇంకొక స్టోరీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు క్లారిటీగా ఏ విధంగా లాగిన్ మన టీంలోకి వస్తుందో మీకే అర్థమవుతుంది, చాలా క్లారిటీగా అర్థమవుతుందండి. ఇంకా లేట్ చేయకుండా అది ఆ స్టోరీ ఏంటో మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఒక 2 వ్యక్తులు ఉన్నారండి. ఒక తండ్రి తన కొడుకులు చాలా సోమరిపోతులు అయితే నా కొడుకుల ఫ్యూచర్ ఏమైపోతుందన్న బాధతో తన అనారోగ్యం బారిన పడిపోయి ఒక మంచం మీద పడ్డాడండి. చివరికి చనిపోయే ముందు మన పొలంలో ఏదైతే ఉందో ఆ పొలంలో నేను ఒక బంగారం దాచిపెట్టాను, నేను చనిపోయిన రోజున తర్వాత ఆ పొలంలో తవ్వి చూడండి, మీకు బంగారం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది అని చెప్పి చనిపోతాడండి. చివరికి చనిపోయిన తర్వాత ఈ 2 కొడుకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు కూడా పొలమంతా తవ్వడం జరిగిందండి. తవ్విన తర్వాత గోల్డ్ దొరకడం జరిగిందండి. ఒక ఆశనే చూడండి, పొలం మొత్తం తవ్వించింది. తండ్రికి చెప్పింది నిజమాబద్ధమో కూడా ఆలోచించకుండా ఆశ అనేది ఆ పొలాన్ని మొత్తం తవ్వించేసి
బంగారాన్ని బయట తీసేలా చేసిందండి. మీరు ప్రాస్పెక్టింగ్ చేసినప్పుడు కూడా ఖచ్చితంగా మేము ఈరోజు గోల్డ్ సాధిస్తాం అనే ఒక ఆశ పెట్టుకుని వెళ్ళండి. డెఫినెట్గా మీరు ప్రాస్పెక్టింగ్ స్కిల్ ఆటోమేటిక్గా అదే వస్తుంది. మీరు లాగిన్ అనేది తీసుకురావడం జరుగుతుందండి. తవ్వే కొద్దీ గోల్డ్ వస్తూనే ఉంటుంది అనుకోవాలి, కానీ గోల్డ్ రాదు. మనం ఇది పని చేయకూడదు, మన స్కిల్ వేస్ట్, టైం వేస్ట్ అనుకోకూడదు. తవ్వి చూడు గోల్డ్ నీకు సొంతం అవుతుంది. ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో గోల్డ్ అంటే ఒక గ్రేట్ లీడర్ అండి. ఆ గ్రేట్ లీడర్ ఎవరైతే ఉన్నారో మీ టీంకి అది పెద్ద అసెట్గా మారుతుంది. ఈ అసెట్గా మారడం వల్ల మీరు జీవితంలో చూడలేని వెల్త్ అనేది ఈ గ్రేట్ లీడర్స్ అనేవాళ్ళు క్రియేట్ చేస్తారు. కాబట్టి ప్రాస్పెక్టింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ప్రాస్పెక్ట్ మీరు ఎంచుకున్నారంటే టీంలోకి వచ్చేంత వరకు, గోల్డ్లా మారేంత వరకు, లీడర్గా మీ టీంలో వచ్చేంత వరకు అతన్ని వదిలిపెట్టొద్దు. ఎఫర్ట్ చేస్తూనే ఉండండి. డెఫినెట్గా ఒకరోజు మీ టీంలో అతను లాగిన్ తీసుకుంటాడు. ఖచ్చితంగా మీ టీంలో వర్క్ చేసి మీకు ఎన్నడూ సాధ్యం కాని ఇన్కమ్ని అతను మీకు తెచ్చిపెడతాడు. కాబట్టి ఈ టిప్స్ అన్నీ, ఈ మోటివేషన్ని ఫాలో అయ్యి మీరు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ప్రాస్పెక్ట్ని మీ టీంలోకి తీసుకొచ్చి మీరు అలానే మీ డౌన్ లైన్తో కలిసి వర్క్ చేస్తూ మీ డౌన్ లైన్ డెవలప్ చేస్తూ మీరు డెవలప్ అవుతారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. అంతేకాకుండా ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలానే ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి కంటెంట్ మీకు మళ్ళీ రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను.